ప్యాట్రిక్ ప్రభు నిన్ను గురించి చాలా చింతిస్తున్నాడు. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడని నువ్వు తెలుసుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడు. దేవునికి సమస్తం సాధ్యము. ఇది ఆయన చేయగలడని నా ఆలోచన చేస్తున్నావు. డోంట్ ట్రస్ట్ గాడ్, హీ క్యాన్ డూ ఎనీథింగ్. ఆయన ఏమైనా చేయగలడు. నీ విశ్వాసము చాలా క్రియలు చేస్తుంది. మన విశ్వాసాన్ని బట్టే మనకు దేవుడు కార్యాలు చేస్తా అంటున్నాడు కదా. సో నువ్వు విశ్వాసం ఉంచితే చాలు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే కూడా నీకు ఎక్కువగా ఆయన అనుగ్రహించగలడు. ఎవరి సావిత్రి? ఈ సావిత్రికి చెప్పుకోలేని అనారోగ్యంతో బాధపడుతున్నావు. డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నావు. కానీ దేవుడు వెళ్ళమనే చెప్తున్నాడు. దేవుడే మెడిసిన్ ఇస్తా అంటున్నాడు. కాబట్టి యూ హ్యావ్ టు గో. డాక్టర్లు కూడా దేవుని చేత అభిషేకించబడిన వారే. కాబట్టి మనము మెడిసిన్ కూడా తీసుకోవాలనేదే దేవుని చిత్తం. డొనాల్డ్, నువ్వు చదువులో చాలా వెనుకబడి ఉన్నావని బాధపడుతున్నావు. ఎంత ప్రయత్నం చేసినా నువ్వు ఫోన్ జయించలేకపోతున్నావు. కానీ ప్రభువు నీ కృపను అనుగ్రహిస్తున్నాడు. నువ్వు క్లాస్లోనే ఫస్ట్ రాబోతున్నావు. దేవుడు నీకు ఆయన జ్ఞానంని, పరలోక జ్ఞానం, తెలివి, వివేకాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. నీ తల్లి చాలా పవర్ఫుల్ ప్రార్థనలు చేస్తుంది. ఆమె ప్రార్థనలకు దేవుడు తప్పకుండా జవాబు అనుగ్రహించి నిన్ను తలగా ఉంచబోతున్నాడు. అలాగే శివ గురించి ప్రభు ఏమని తెలియజేస్తున్నాడంటే, నీవు రక్షణ పొందుటకు చాలా ఆలస్యం చేస్తున్నావు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన కృపను అనుగ్రహిస్తున్నాడు. ఆయన సమయం ఇచ్చేటప్పుడే నువ్వు మారు మనసు పొందుటకు, నీ హృదయాన్ని ప్రభుకి అర్పించుటకు ప్రభు నీకు సహాయం చేస్తున్నాడు. డోంట్ హార్డెన్ యువర్ హార్ట్. మనసు కఠినం చేసుకోకూడదు. ఒకసారి సమయం మించిపోతే మళ్ళీ దొరుకుతుందో లేదో. కాబట్టి ప్రభు మీకు దొరుకు కాలమంది ఆయనను వెతుకుడి, ఆయన సమీపం గుండగానే ఆయనను వేడుకొనుడి అని ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు రక్షణ పొందుటకు కృపను అనుగ్రహిస్తున్నప్పుడే ఆ తరుణం మించిపోకముందే రక్షింపబడదుము గాక. ఆమేన్.